సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ప్రొఫెసర్ అండి. నా పేరు కొడాలి శ్రీనివాస్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. 13th month రన్నింగ్ లో ఉంది. అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన అనేది? అంటే పరిపాలన మనము గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తుందండి. ముఖ్యంగా సమాజంలో ఒక భద్రతా భావం ఒకటి వచ్చిందండి. దానికి తోడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు వీటిలో అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ జరిగితే కదా తర్వాత అది మొక్క మొలిసి తర్వాత దాని ఫలాలు మనం అందుకునేది. అందుకని గత పాలకుల యొక్క విధ్వంస పాలన చూసిన తర్వాత ఇది ఎంతో మెరుగ్గా కనిపిస్తుందండి. అంటే ఇక్కడ మీరు అన్నారు అభివృద్ధి వైపు అభివృద్ధికి అంకురార్పణ జరుగుతుందని. అభివృద్ధికి కాదు, ఆకృత్యాలకు అంకురార్పణ జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాదన. అంటే మరి ఇప్పుడెప్పుడు దొంగ 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 అని అరుస్తూ పరిగెత్తాడండి. అట్లనే గత పాలకుడైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే అబద్ధాలు చెప్పడంలో దిట్టండి. ఆయన ఇవాళ మనం మద్యం కుంభకోణంలో దాని వచ్చిన డబ్బులు, దానికి ఇవి అట్లానే ప్రతి ఒక్క కార్యక్రమంలో జరిగిన అవినీతి ఇవన్నీ బయటపడేటప్పటికీ ఆయన చేతిలో ఉన్న మీడియాని, సోషల్ మీడియాని అది పెట్టుకొని లేనిపోనివన్నీ కల్పించి ఒక విషయాన్ని, ఒక అబద్ధాన్ని 100 సార్లు అంటే అది నిజమవుతుంది అనే ఒక భ్రమలో ఆయన అలానే మాట్లాడతాడండి. ఆయన్ని ఇదివరకిట్లాగా విశ్వసించే జనాలు కానీ ఆయన మాటలు నమ్మేవాళ్ళు కానీ ఎవరు లేరండి. సార్ మీరు రిటైర్డ్ ప్రొఫెసర్ అంటున్నారు కాబట్టి నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో విద్యా వ్యవస్థలో నేను సమూల మార్పులు తీసుకొస్తున్నాను, ప్రభుత్వ స్కూల్లో నో వేకెన్సీ బోర్డు చుట్టమే నా లక్ష్యం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సెమిస్టర్ విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? అది మొత్తం మీద విద్యా వ్యవస్థ చాలా దైన్య స్థితిలోకి వెళ్ళిన మాట వాస్తవం అండి. దాన్ని ఏమైందంటే విద్యలకి నిలయం అవ్వాల్సిన దాన్ని, నైపుణ్యాలని, స్కిల్స్ని, ఆనందాన్ని అందించాల్సిన విద్యాలయాలన్నీ కార్పొరేట్ కల్చర్లో జనాల మైండ్ సెట్ మారిందండి. దాన్ని మనము ఒక పద్ధతిగా తీసుకురావాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు వాళ్ళు కృషి చేస్తున్నారండి. ఆ కృషి చేస్తున్నప్పుడు ఆదర్శ కాలేజీలు ఇప్పుడు నెల్లూరులో పెట్టింది కానీ, మన మంగళగిరిలో ఒకటి గవర్నమెంట్ స్కూల్ కానీ, ఇవన్నీ మోడల్ స్కూల్స్ని ముందు పెట్టి దాంట్లో విద్యా ప్రమాణాలు కూడా పెంచుకుంటూ స్టూడెంటు టీచరు ప్రపోర్షనేట్ రేషియోని అది మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తే రాబోయే రోజుల్లో డెఫినెట్గా మన విద్యా వ్యవస్థ మెరుగుపడిద్దండి. ఇది ఢిల్లీలో ప్రభుత్వం అక్కడ సాధించిందండి. దాన్ని వీళ్ళు ఆదర్శంగా తీసుకొని రాబోయే 2-3 ఏళ్లలో మన ఆంధ్రాలో కూడా ఆ విధంగా సాధిస్తారనే దానికి కూడా అది కూడా అంకురార్పణేనండి. అది కూడా జరుగుతుంది. ఈ జరుగుతున్న దీంట్లో ఏంటంటే పేరెంట్స్లో ముందు ఎడ్యుకేట్ అవ్వాలండి. ఎందుకంటే చదువు అనేది పిల్లవాడి యొక్క దీన్ని పెంచేదానిలాగా ఉండాలి కానీ కార్పొరేట్ కాలేజీల్లోనే పెడితేనో స్కూల్లోనే పెడితేనో చదువు వస్తుందనే కొన్ని భ్రమలో నుంచి ఎప్పుడైతే పేరెంట్స్ బయటకు వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్కూల్స్ అన్నీ డెవలప్ అవుతాయండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం సార్. ఇందాక మీరు అన్నారు ఇక్కడ అభివృద్ధికి అంకురార్పణ జరుగుతుంది అని మీరు అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే అభివృద్ధికి ఏం అంకురార్పణ జరగలేదు, ప్రజాస్వామ్యానికి పాతరేసింది కూటమి ప్రభుత్వం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం, ప్రశ్నించే గొంతుకలను అణుగుదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వాదన సార్. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే దాన్ని ఆయన గురించి ఆయన మాటల్లో ఏంటంటే హాస్యాస్పదంగా ఉంటుందండి. యాక్చువల్గా ప్రజాస్వామ్యానికి పాతరేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే ఆయన బూతులు తప్పితే ఏది మాట్లాడించలేదు వాళ్ళ మినిస్టర్లతోటి. ఏ ఒక్కరూ సమీక్షలు చేయలేదు. ఏ ఒక్కరూ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదీ చేపట్టలేదు. ఎంతసేపు క్లోజ్డ్ సర్కిల్లో పోలీసుల్ని మేనేజ్ చేస్తూ తనకి శత్రువుల్ని అణగదొక్కటం, తనకు కావలసినంత వరకు దోచుకోవటం అనే పరిపాలన చేసిన ఒక దోపిడీ రాజ్యాన్ని పోయినసారి మనం చూసాం.
దాంట్లో ప్రజాస్వామ్యం ఉంది, ఇది కూని అవుతుంది అది అని అంటాం తప్పు. ఎప్పుడైతే ఆనాటి దోపిడీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ఇవాళ భయం ఎత్తుకుంది. వాళ్ళు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఎందుకు? వాళ్ళు వదిలేయమని, వాళ్ళని దాని నుంచి బయటపడటానికి ఇది ఒక దీని కింద మార్చుకుంటున్నారు. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్డిగా ఫాలో అయ్యే ఒక సెక్షన్స్ కొన్ని ఉన్నాయండి. వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు, వాళ్ళకి అసలు ఏమీ లేదు. వాళ్ళు ఒక ఈ పెద్ద సైకోకి అనుచరులుగా అలానే ఆలోచిస్తున్నారు. ఇంకో విషయం కూడా తీసుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ప్రతి గడపగా మేము రాబోతున్నాం, చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి గడపగా వ్యవహరిస్తాం మేము అంటూ మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం వాళ్ళు చేపడితే కనుక సుపరిపాలనకు తొల్లెడుగా అంటూ కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రజాదరణ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఇక్కడ మనం పడుతుంది ఏంటంటే అండి, ఎన్నికల హామీలు అనేది ఏదో రాజ్యాంగ హక్కులాగా, ప్రాథమిక హక్కులాగా అందరు భావిస్తున్నారు. అది వాళ్ళు పరిపాలనలో వచ్చిన తర్వాత అమలు జరపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు కృషి చేస్తున్నారా లేదా, ఎంతవరకు వస్తుందో, అంతేగాని అది ఖచ్చితంగా చేయాలని కానీ లేకపోతే అది ఖచ్చితంగా అమలు జరిగితేనే ఆయన ఇది అని అనేది తప్పండి. అది అలా 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 అనంటే వీళ్ళు కొండ మీద కోతిని తీసుకురమ్మంటారు, లేకపోతే అరిచేతిలో వైకుంఠం చూపించమనే కార్యక్రమం కూడా చేపిస్తారు. దానివల్ల సమాజం మొత్తం నాశనం అయిపోయింది. ఎన్నికల హామీ అనే దానికి పరిపాలనకి సంబంధం లేదు. ఎన్నికల హామీలు అనేది హామీ ఒకటే, హామీ అనేది హక్కు కాదు కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే హామీ అమలు జరగకపోతే అదేదో పెద్ద నేరం చేసినట్టు అది జరపాలని చెప్పి వాళ్ళని మెడ మీద కత్తి పెట్టి అమలు జరిగితేనే మేము ఓట్లు వేస్తామని చెప్తే వాళ్ళను కూడా ఈ చట్టంలోకి లాక్కొచ్చి మొత్తం సమాజాన్ని నాశనం చేస్తున్నారండి. ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో వెసులుబాటు ప్రకారం హామీలు ఉంటాయి. వీళ్ళ హామీలు ఏమిటి? ఎక్కువ కార్యక్రమాలు ఏంటి? సంక్షేమ కార్యక్రమాలే ఇది కాదు కదా. అట్లానే అభివృద్ధి కూడా ఆయన హామీ ఇచ్చాడు కదా. మరి అభివృద్ధి చేసే కావాలని అడిగే వాళ్ళు మేము 40% మంది ఉన్నాం. మా హామీలు మాకు అమలు జరగాలని అంటున్నాం. మాకేంటి? మాకు పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, పోలవరం రావాలి, ఇట్లా సాగునీరు వీటికి రావాలి, రోడ్లు వైడన్ అవ్వాలి. ఇవన్నీ మేము మా హామీలు, మాకు ఆయన హామీ ఇచ్చాడు. సరే అంటే ఇద్దరు 2 రకాల గ్రూపులు ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకమైన హామీలే ద్రోహం అని ఎందుకు అనుకోవాలా? మాకు చేయకపోతే మేము ద్రోహం అనొచ్చు కదా. అందుకని ఇద్దరిని సమన్వయం చేస్తూ ఆయన ఉన్న డబ్బుల్ని ఇద్దరికి పంచుకుంటున్నాడు. ఓకే సార్, మరి ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, చంద్రబాబు ఎగిరిపోతాడు అంటూ మరి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ నైరాశ్యంలో ఏంటంటే కొంచెం ఉత్సాహం నింపటం కోసం అలాంటి చెప్తా ఉంటాడండి. అవి సహజంగా ఏ రాజకీయ పార్టీ వాడైనా సరే రేపు రాబోయే ప్రభుత్వం మందేనా అనకపోతే ఆ 10 మంది కూడా ఆయన పక్కన ఉండరు. అందుకని అది అంటాడు. కానీ ఆయన నాకు తెలిసి ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రిగా రాడండి.